హాయ్ అందరికీ నమస్కారం. మనం మాట్లాడేటప్పుడు టైంని ఎలా చెప్తాం? ఇంగ్లీష్లో దీనికి సమాధానం ఒక్కటే, అదే టెన్సెస్. సో ఈరోజు మనం ఈ ఇంగ్లీష్ టెన్సెస్ని చాలా సింపుల్గా ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా వాడాలి అనేది క్లియర్గా చూసేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. అసలు ఒక వాక్యం చూసి అందులో ఉన్న పని ఎప్పుడు జరిగిందో ఎలా చెప్పగలం? అంటే ఆ పని ఇప్పుడు జరుగుతోందా, లేక నిన్న జరిగిపోయిందా, లేదా రేపు జరగబోతోందా? ఇది ఎలా తెలుస్తుంది? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం తెలిసిందంటే చాలు, మన ఇవాల్టి టాపిక్కి అదే బేస్ అన్నమాట. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ఫస్ట్ టెన్సెస్ అంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత 3 బేసిక్ ఇంకా చాలా ముఖ్యమైన టెన్సెస్, సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్ ఇంకా సింపుల్ ఫ్యూచర్ టెన్స్ల గురించి తెలుసుకుందాం. ఇక లాస్ట్లో ఈ మూడింటిని కంపేర్ చేసి చూద్దాం. అప్పుడు మనకి ఒక ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, మన ఫస్ట్ సెక్షన్లోకి వచ్చేసాం. ఇంగ్లీష్ టెన్సెస్, ఒక చిన్న పరిచయం. చూడండి, టెన్సెస్ అనేవి ఒక సెంటెన్స్కి ఇంజిన్ లాంటివి అనుకోవచ్చు. అసలు ఈ ఇంజిన్ లేకపోతే మనమిప్పుడు ఏం చేస్తున్నాం, నిన్న ఏం చేశాం, రేపు ఏం చేస్తాం అని చెప్పలేం. సరే, అసలు ఈ టెన్స్ అంటే ఏంటి? చాలా చాలా సింపుల్. ఒక వాక్యంలో పనిని చెప్పే పదాన్నేమంటాం? క్రియ, లేదా ఇంగ్లీష్లో వర్బ్ అంటాం కదా. ఆ వర్బ్ అంటే ఆ పని ఏ టైంలో జరిగిందో చెప్పడానికి దాని రూపాన్ని కొంచెం మార్చుకుంటుంది. ఆ మార్పునే మనం టెన్స్ అంటాం. అంతే, సింపుల్గా చెప్పాలంటే పని జరిగిన టైంని చెప్పేదే టెన్స్. దాట్స్ ఇట్. రైట్, ఇక మన నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోదాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్. దీన్నే మనం ప్రెజెంట్ టెన్స్ అని కూడా అంటాం. అంటే ఇప్పుడు జరిగే పనుల గురించి, ఇంకా ఎప్పటికీ నిజమైన విషయాల గురించి మాట్లాడటానికి వాడతామన్నమాట. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని మనం మెయిన్గా 2 సిచ్యువేషన్స్లో వాడతాం. ఒకటి, రోజూ చేసే పనులు, అలవాట్లు. ఫర్ ఎగ్జాంపుల్, నేను రోజూ పేపర్ చదువుతాను లాంటివి. రెండోది, ఎప్పటికీ మారని నిజాలు. వీటినే మనం జనరల్ ట్రూత్స్ అంటాం. అంటే భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది లాంటివి. ఈ రెండింటికి మనం వాడేదే సింపుల్ ప్రెజెంట్ టెన్సే. ఇక్కడొక చాలా ఇంపార్టెంట్ రూల్ ఉంది, ఇది కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. ఒక వాక్యంలో పనిచేసే వాళ్లను సబ్జెక్ట్ అంటాం కదా, ఈ సబ్జెక్ట్ని బట్టి వర్బ్ ఫామ్ మారిపోతుంది. సబ్జెక్ట్ గనక ఐ, యు, వి, దే ఇలా ఉంటే వర్బ్ ఎలా ఉందో అలాగే వాడతాం. అంటే బేస్ ఫామ్ అన్నమాట, రీడ్, డ్రింక్ లాగా. కానీ సబ్జెక్ట్ గనక హీ, షీ, ఇట్ లేదా ఎవరైనా ఒకరి పేరైతే అప్పుడు వర్బ్కి ఎస్ లేదా ఈఎస్ యాడ్ చేయాలి. స్లైడ్లో చూడండి, రీడ్ కాస్త రీడ్స్ అయింది, డ్రింక్ కాస్త డ్రింక్స్ అయింది. ఈ ఒక్క తేడా తెలిస్తే చాలు. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మొదటిది, మల్లికాస్ ఫ్యామిలీ రిజైడ్స్ ఆన్ ద ఫుట్ హిల్స్. ఇక్కడ మల్లికాస్ ఫ్యామిలీ అనేది ఒక్కటే, సింగిల్ యూనిట్, అందుకే రిజైడ్స్ అని ఎస్ వచ్చింది. తర్వాత, ఐ రీడ్ అ లాట్. ఇక్కడ ఐ ఉంది కాబట్టి రీడ్ అనే వాడాం, ఎస్ లేదు. కానీ మూడో ఎగ్జాంపుల్ చూడండి, హీ రీడ్స్ అ లాట్. ఇక్కడ హీ వచ్చింది కాబట్టి వర్బ్కి ఎస్ యాడ్ అయ్యింది. చూసారా తేడా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సరే, మరి నెగటివ్ సెంటెన్సెస్ ఎలా చెప్పాలి? అంటే ఒక పని జరగదు అని చెప్పాలంటే దీనికి ఒక సింపుల్ ఫార్ములా ఉంది. 3 స్టెప్స్ అంతే. ఫస్ట్, సబ్జెక్ట్ ఏంటో చూడాలి. సబ్జెక్ట్ ఐ, యు, వి, దే అయితే డోంట్ వాడాలి. అదే హీ, షీ, ఇట్ అయితే డజంట్ వాడాలి. ఇక మూడో స్టెప్, ఈ డోంట్ లేదా డజంట్ తర్వాత వర్బ్ యొక్క బేస్ ఫామ్ పెట్టాలి. అంతే, సింపుల్. ఓకే, ప్రెజెంట్ టెన్స్ అయిపోయింది కదా. ఇప్పుడు టైం ట్రావెల్ చేసి పాస్ట్లోకి వెళ్దాం. మన నెక్స్ట్ టాపిక్ సింపుల్ పాస్ట్ టెన్స్. పేర్లోనే ఉంది కదా, జరిగిపోయిన, కంప్లీట్ అయిపోయిన పనుల గురించి చెప్పటానికే దీన్ని వాడతాం. సింపుల్ పాస్ట్ టెన్స్ మెయిన్ జాబ్ ఒక్కటే, పాస్ట్లో స్టార్ట్ అయి పాస్ట్లోనే ఎండ్ అయిపోయిన యాక్షన్స్ని చెప్పడం. ఇక్కడ వర్బ్ దాని రూపాన్ని మార్చుకుంటుంది. చాలా వర్బ్స్కి ఈడీ యాడ్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్లే, ప్లేడ్ అవుతుంది. కానీ కొన్ని వర్బ్స్ మాత్రం పూర్తిగా మారిపోతాయి. వాటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటారు. అంటే గో, వెంట్ అవుతుంది, ఈట్, ఏట్ అవుతుంది. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. పల్లవి షోడ్ మీ హౌ టు ప్లే. ఇక్కడ చూడండి, షోడ్ అనేది షో యొక్క పాస్ట్ ఫామ్. అంటే ఆ పని జరిగిపోయింది, కంప్లీట్ అయిపోయింది. రైట్. మరి ఈ పని జరగలేదు అని చెప్పాలంటే ఏం చేయాలి? ఈ సెంటెన్స్ని నెగటివ్గా ఎలా మార్చగలం? ఒకసారి ఆలోచించండి.
ఓకే, దానికి ఆన్సర్ ఏంటంటే నెగటివ్ సెంటెన్స్ కోసం మనం డిడ్ నాట్ వాడాలి. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, డిడ్ నాట్ వాడిన తర్వాత వర్బ్ మళ్ళీ దాని బేస్ ఫామ్కి వచ్చేయాలి. ఇప్పుడు చూడండి ఆ సెంటెన్స్ ఎలా మారిందో. పల్లవి డిడ్ నాట్ షో మీ హౌ టు ప్లే. చూసారా, డిడ్ నాట్ వాడగానే షోడ్ కాస్త మళ్ళీ షో అయిపోయింది. పాస్ట్ టెన్స్లో నెగటివ్స్ అంటే ఇంతే, చాలా సింపుల్. రైట్, పాస్ట్ నుంచి బయటకొచ్చేసి ఫ్యూచర్లోకి వెళ్దాం. మన నెక్స్ట్ సెక్షన్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. దీని గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. భవిష్యత్తులో అంటే ఫ్యూచర్లో జరగబోయే పనుల గురించి చెప్పడానికి దీన్ని వాడతాం. ఫ్యూచర్ గురించి చెప్పడానికి మనకి 2 హెల్పింగ్ వర్డ్స్ ఉన్నాయి. అవే షాల్ ఇంకా విల్. ఈ స్లైడ్లో టేబుల్ చూస్తే క్లియర్గా ఉంది. సాధారణంగా ఐ, వి వచ్చినప్పుడు షాల్ వాడతాం. మిగిలిన సబ్జెక్ట్స్ అన్నిటికీ అంటే యూ, హీ, షీ, ఇట్, దే వీటన్నిటికీ విల్ వాడతాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ షాల్ కమ్, నేను వస్తాను. రెండోది, హీ విల్ డాన్స్ ఇన్ అ ప్రోగ్రామ్ నెక్స్ట్ వీక్, అతను నెక్స్ట్ వీక్ ప్రోగ్రాంలో డాన్స్ చేస్తాడు. ఇక్కడ హీ ఉంది కాబట్టి విల్ వాడాం. అయితే ఫ్యూచర్ టెన్స్లో ఒక చిన్న ఇంట్రెస్టింగ్ డిఫరెన్స్ ఉంది విల్కి గోయింగ్ టుకి మధ్య. మాట్లాడే టైంలో అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయాలకు విల్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, బయట క్లౌడీగా ఉంది, ఐ థింక్ దే విల్ స్టాప్ ద గేమ్ అని అప్పటికప్పుడు అనుకోవడం. అదే మనం ముందుగానే ప్లాన్ చేసుకున్న పనులకైతే గోయింగ్ టు వాడాలి. ఉదాహరణకు, ఐఎమ్ గోయింగ్ టు బై అ న్యూ క్రికెట్ బ్యాట్. ఇదొక ప్రీ ప్లాన్డ్ యాక్షన్ అన్నమాట. ఓకే, ఇక మనం ఫైనల్ సెక్షన్కి వచ్చేసాం. 3 టెన్సెస్ ఒకే దగ్గర కంపేర్ చేసి చూద్దాం. ఇప్పటిదాకా నేర్చుకున్నదంతా ఒకే చోట చూస్తే మనకి ఇంకా బాగా గుర్తుండిపోతుంది. డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఓకే, ఈ ఒక్క స్లైడ్ మన ఈ మొత్తం డిస్కషన్కి ఒక పర్ఫెక్ట్ సమ్మరీ లాంటిది. ఈ 3ంటిని పక్కపక్కన పెట్టి చూద్దాం, అప్పుడు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఫస్ట్ రో చూడండి, సింపుల్ ప్రెజెంట్. దేనికి వాడతాం? జనరల్ ట్రూత్స్ లేదా అలవాట్లకి. పాజిటివ్ ఎగ్జాంపుల్, హీ రీడ్స్ అ లాట్. నెగటివ్ చెప్పాలంటే హీ కాబట్టి డజంట్ వాడాలి, హీ డజంట్ ప్లే. ఇక రెండోది సింపుల్ పాస్ట్, కంప్లీట్ అయిపోయిన యాక్షన్స్కి. ఎగ్జాంపుల్, ద లయన్ కిల్డ్ ద మౌస్. దీనికి నెగటివ్ ఎలా? సబ్జెక్ట్ ఏదైనా సరే డిడ్ నాట్ ప్లస్ వర్బ్ బేస్ ఫామ్. సో ద లయన్ డిడ్ నాట్ కిల్ ద మౌస్. డిడ్ నాట్ కిల్డ్ కాదు, డిడ్ నాట్ కిల్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇక ఫైనల్గా సింపుల్ ఫ్యూచర్, భవిష్యత్లో జరగబోయే వాటికి ఐ షాల్ కమ్. నెగటివ్ అయితే చాలా సింపుల్, షాల్ లేదా విల్ తర్వాత నాట్ పెట్టడమే. ఐ షాల్ నాట్ ప్లే టుమారో. చూసారా, ప్రతి టెన్స్కి దానికి తగ్గ ఉపయోగం, దానికి తగ్గ స్ట్రక్చర్ ఉన్నాయి. ఈ టేబుల్ ఒక క్విక్ రెఫరెన్స్లా ఎప్పుడూ ఉపయోగపడుతుంది. ఈ 3 బేసిక్ టెన్సెస్ మీద గ్రిప్ వచ్చిందంటే చాలు, మనం చెప్పాలనుకున్న ఏ విషయాన్నైనా సరే ప్రెజెంట్లో, పాస్ట్లో, ఫ్యూచర్లో చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాం. సరే, ఇక ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. మన ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? మనం ఇప్పుడే నేర్చుకున్న సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని వాడుతూ ఐ విల్ లేదా ఐఎమ్ గోయింగ్ టు అని స్టార్ట్ చేసి మన నెక్స్ట్ ప్లాన్ ఏంటో ఒక్కసారి మనసులో అనుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.